ఇక సాయంకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవు నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం ముందు ప్రభువా ఈ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా ప్రతి విధమైన సాతాను చర్య బంధకం ఇప్పుడు నదులని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. అదేవిధంగా ప్రభు అతని పాడుతున్న పాటల ద్వారా నామ మహింపరచబట్ట కృప చూపించండి. చేస్తున్న ఆరాధన ద్వారా ప్రభు నీ నామ మహింపరచబట్టకు ఆ యొక్క స్తుతి నైవేద్యం నీవు అందుకున్నట్టుకు మా కృప చూపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. అనేక మంది దినాన్ని చూడలేక దించిపోయినప్పటికీ ప్రభు వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు తండ్రి. యొక్క కూడికను ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని, వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక కూడికలో ప్రత్యేకమైన పాట మన మధ్యలో హేమ గారు పాడి వినిపిస్తారు. పాడుతుండగా దేవుని మహింపరుద్దాం. నెక్స్ట్ జాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాట వినిపిస్తారు, బర్త్డే బాయ్. నా గమ్యము చేరా సాగిపోయేదెను, నా గమ్యము చేరా సాగిపోయేదెను, ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదెను, నా గమ్యము చేరా సాగిపోయేదెను. యెషదాయి బలమీయగా మరి లోతుగా వేరు తెన్నెదెను, అడొనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను. యెషదాయి బలమీయగా మరి క్రిందికి వేరు తెన్నెదెను, అడొనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి, శ్రేష్ఠ స్థలమున ప్రేమతో నాటి, సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి, శ్రేష్ఠ స్థలమున ప్రేమతో నాటి, సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. యెషదాయి బలమీయగా మరి లోతుగా వేరు తెన్నెదెను, అడొనాయ్
ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోన మూలుగ పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోన మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను నీ చేతి భోజనమే నీ శక్తి నాకిచ్చెను ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా మీరు తెన్నెదెను అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను ఎల్ షదాయ్ బలమీయగా మరి క్రిందికి మీరు తెన్నెదెను అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను నా గమ్యము చేరా సాగిపోయేదెను నా గమ్యము చేరా సాగిపోయేదెను ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తెన్నెదెను అడోనాయ్ తోడుండగా మరి క్రిందికి వేరు తెన్నెదెను ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తెన్నెదెను అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదెను నా గమ్యము చేరా సాగిపోయేదెను ఎల్ షదాయ్ బలమీయగా మరి క్రిందికి వేరు తెన్నెదెను అడోనాయ్ బలమీయగా పైకెదిగి ఫలించెదెను ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తెన్నెదెను అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదెను హల్లెలూయా బర్త్డే బాయ్ ఒక ప్రత్యేకమైన పాట పాడిస్తే ఆ తర్వాత మనం వాక్య పట్టణంలోకి వెళ్దాం సమయం తక్కువగా ఉంది కనుక హల్లెలూయా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకై
నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే
చాటెదా. హల్లెలూయా. మొదలు రాజు గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. పరవశించాలని నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని కడలి అంతా ఎగసి పడిన అద్దు దాటదు నీ ఆజ్ఞ లేక కడలి అంతా ఎగసి పడిన అద్దు దాటదు నీ ఆజ్ఞ లేక కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపం కలనైన మరువను నీ నామధేయం కమనీయమైనది నీ దివ్య రూపం కలనైన మరువను నీ నామధ్యానం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని కమ్మనైనా బ్రతుకు పాట పాడుకుందును నీలో యేసయ్యా కమ్మనైనా బ్రతుకు పాట పాడుకుందును నీలో యేసయ్యా కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా కరుణా తరంగము తాకేను హృదయం కనురెప్ప పాటలు మారేను జీవితం కరుణా తరంగము తాకేను హృదయం కనురెప్ప పాటలు మారేను జీవితం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని హల్లెలూయా. అండి
37వ కీర్తన 1 నుంచి 10 వరకు మన వదిలిన రాజేశ్వరి గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందే మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 1 నుంచి 10 వచనములు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెను వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనవారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. మా యొక్క వైఫ్ అండ్ మై సిస్టర్ కూడా ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా మనం వచ్చేస్తాం. అందరం 2 చేతులు ఆకాశం అయిపోయి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుని నామం అన్ని నామముల కన్నా పైనామం, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామం. అటువంటి నామమును కలిగి మనం దేవుని స్తుతిద్దాం. 2 చేతులు ఆకాశం అయిపోయి దేవుని బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము. యేసునామము, యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓహో యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పరినామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము.
సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓహో యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మే పాడదామా? పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసునామము యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓహో యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. చివరిసారిగా యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓహో యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి సమాధానకర్త అధిపతిని దేవుని స్తుతిస్తూ రెండు చేతుల ఆకాశం దేవుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త విద్యుడగు తండ్రి బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు 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 మన దేవుడు. అతిశయ రాజులకు రారాజన ప్రభుని రాజులకే రాజు ఆ ప్రభునే. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మా దేవుడు. వెండి మనమందరం ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మన ప్రభువుని, మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకు నా రాజు రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన యేసయ్యకే. ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రీ. రాజులకు రారాజు రెండు చేతుల ఆకాశం అయిపోయింది. రాజు సాయంకాలపు నైవేద్యముగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన దేవుని సంపిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగా రూబీ గారు ప్రార్థన చేసినగా అందరం ఏకీవిద్దాం. మహారాజానికి స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు. తండ్రి భూమి పుట్టక ముందే తండ్రి యేసయ్యా మా గురించి తలంపు కలిగిన దేవానికి స్తోత్రములు. తండ్రి యేసయ్యా మేము పుట్టక ముందే మా గురించి తండ్రి యేసయ్యా నువ్వు ప్రణాళిక కలిగిన దేవానికి వందనాలు. తండ్రి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేరుస్తున్న దేవానికి స్తోత్రములు. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుటకు తండ్రి యేసయ్యా నువ్వు ఇష్టపడుతున్న దేవానికి స్తోత్రములు. నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ రక్షణను మాకు దయచేస్తున్న దేవానికి వందనాలు. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క ఈవెను బట్టి నీకు వందనాలు. మేము ఇటు రీతిగా క్షేమముగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. మా చుట్టుప్రక్కల ఎంతోమంది నశించిపోతున్నప్పటికీ, ఎంతోమంది మరణించినప్పటికీ, ఎంతోమంది తండ్రి యేసయ్యా తండ్రి సాతాను చేత పట్టబడినప్పటికీ తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని తండ్రి యేసయ్యా నీ క్షేమ ప్రాకారములను మా చుట్టూ ఉంచి తండ్రి యేసయ్యా నువ్వు మరి ఒక్క తండ్రి ఆదివారపు దినమును మేము చూడడానికి నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు మరి ఒకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. తండ్రి ఏ పాటి వారమయ్యా తండ్రి ఎన్నిక లేని మమ్మల్ని తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని తండ్రి యేసయ్యా నీ సేవకు నీ పనిముట్లుగా నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నావు. నీకు స్తోత్రములు. నువ్వు పరిశుద్ధుడు కనుక మాలో కూడా పరిశుద్ధతను కోరుతున్న దేవా తండ్రి యేసయ్యా మాలోని ఏది సరిచేసుకోలో నీ వాక్కు ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రములు. నువ్వు వాక్యమై ఉన్న దేవుడివి, నువ్వు మాతో మాట్లాడే దేవుడివి తండ్రి. ఈరోజు కూడా నువ్వు మాట్లాడబోతున్నందుకు
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ నీ దైవజనుని తండ్రి యేసయ్యా నువ్వు ఏడంతులుగా తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి మా జీవితాలలో మేము ఏది సరి చేసుకోవాలో, ఈ ఆఖరి దినములలో మేము ఏది సర్దుకొని నీ సన్నిధికి చేరుకోవాలో అట్టి వాక్కుతోను మా అందరితో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో ఉదయకాలంలో కూడా దేవుని అదేవిధంగా శాస్త్రపేట ప్రాంతం కూడా వెళ్ళి రావడానికి దేవుని ఇదే స్థలంలో మహింపరచడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఈ ఆదివారం జూన్ 1 యానివర్సరీ మంది 6వ యానివర్సరీ ఉదయం 10 గంటలకి ఈ ఆదివారం నుంచి ఆరాధనలు చేంజ్ అవ్వబోతున్నాయి. ఉదయం 10 గంటలకి ఆరాధన కనుక సంఘమంతా ఈ మార్పును గమనించి జూన్ 1వ తారీఖున మొదటి ఆదివారం యానివర్సరీ ఆదివారం, సెకండ్ ఆదివారం మెన్స్ సండే, 3వ ఆదివారం ఉమెన్స్ సండే, అటు తర్వాత 4వ ఆదివారం యూత్ సండే, 5వ ఆదివారం చిల్డ్రన్ సండేగా ఈ నెలంతా మనం మళ్ళీ దేవుని సన్నిధిలో బలపడడానికి మెన్స్గా, ఉమెన్స్గా, యూత్గా, చిల్డ్రన్గా, ఫెలోషిప్గా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి అవకాశం కనుక సంఘమంతా కూడి రావాల్సిందిగా ఈ నెలంతా దేవుని మహింపరచవలసింది మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ నెల కూడా స్త్రీల కూడికలు ఉండవు. శుక్రవారం మరియు ఆదివారం ఉదయం 10 గంటలకి, సాయంత్రం వచ్చే నెల నుండి స్త్రీల కూడికలు మళ్ళీ ప్రారంభమవుతాయి. యూత్ మీటింగ్లు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. అదేవిధంగా మెన్స్ ఫెలోషిప్ కూడా ప్రారంభమవుతాయి. సండే కనుక మనమందరము ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయంతో దేవుని స్తుతించి దేవుని మహింపరుద్దాం. మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ చేపకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యం అంగీకరించిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునామానికి స్తుతి కలుగును గాక. ఈ దినము 3 ఆరాధనలో కూడా ఉదయకాలపు ఆరాధనలో బెంగళూరు నుంచి వచ్చిన దైవజనులు యవాంజలిస్ట్ రాజు గారి ద్వారా ప్రవచనాత్మకమైన సందేశమే కాకుండా స్వస్థత వరాలు కలిగిన దైవజనులు సాతాను బంధకము నుంచి చాలామంది విడిపింపబడ్డారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన సేవకుని నడిపించి మన సంఘానికి దేవుడు మంచి మేలుని చేశాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి 2వ ఆరాధనలో కూడా నేను దేవుని వాక్య పరిచయం చేయడానికి, మళ్ళీ 3వ ఆరాధనలో కూడా ఈ సాయంత్రపు కాలపు ఆరాధనలో కూడా చేయడానికి ప్రభు బలపరిచాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. దానికి స్తోత్రం. అయితే బైబిల్లో ఒకటి ఉంది, నన్ను బలపరచువని ఎంత నేను సమస్తము చేయగలను. ఆమేన్. కనుక ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవదూతలు బలపరిచినప్పుడు, అలాగే దేవుడు బలపరిచినప్పుడు దేవుడు తన సేవకుని వాడుకుంటాడు, అలాగే సంఘాన్ని వాడుకుంటాడు. అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. 118వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. చాలండి. అందరు దానికి స్తోత్రం. ముందు భాగం 3వ భాగం కాకుండా 2వ భాగం ఈ దినం ప్రసంగాంశంగా తీసుకుంటున్నాం. అందరూ చెప్పండి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. దేవుడు సాహస కార్యాలు చేస్తాడు, సామాన్యమైన కార్యాలు చేసేవాడు కాదు. అవునంటారా కాదంటారా? అవును అంటారు, కాదంటారా? డక్ల స్కూల్లో టీచర్ గారు ఉన్నారు, ఆమె గిరిజా టీచర్ గారు.
అవునా అంటే అవునా, కాదా అంటే పిల్లలు చక్కగా వాళ్ళ లెసన్స్ చెప్పేవారు. దేవునికి స్తోత్రం. దేవుడు సామాన్యమైన కార్యాలు చేస్తాడా, సాహస కార్యాలు చేస్తాడా? తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యము. దేవుడే చేస్తాడా, మనము చేస్తామా? దేవుడు చేస్తాడా, మనము చేస్తామా? దేవుడు చేస్తాడా, మనము చేస్తాము. ఆమేన్. దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. గడిచిన 6 ఏళ్ళుగా ఇమ్మానుయేలు పరిచర్యలో ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి వెనువెంట ఉండి అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకు అన్యులే సాక్షులు. దేవునికి స్తోత్రం. అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము సాహస కార్యములు చేయను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. దేవుని హస్తము విరోధంగా ఉండే సందర్భం ఇక్కడ మనము చూస్తున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. దేవుని హస్తము తను ఆశ్రయించే వారికి ఆయన హస్తము తోడుగా ఉండును అనే మాట ఉంది. ఇక్కడ రాబడుతుంది ఏంటంటే, యెహోవా మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకి విరోధంగా ఉన్నట్లు మీకును విరోధముగా ఉండుననే మాట మనం చూస్తున్నాం. దానికి స్తోత్రం. కాబట్టి ప్రేమను దేని బిడ్డారా, దేవుని హస్తం విరోధంగా కూడా ఉంటుంది, దేవుని హస్తం తోడుగా కూడా ఉంటుంది. దేవుని హస్తం సాహస కార్యాలు చేసే హస్తం. అలాగే దేవుని యొక్క కార్యం ఏంటంటే, ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అనే మాట మనము చూస్తున్నాం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఏడవ అధ్యాయం 6వ వచనం. మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అందరూ ఆమేన్ చెప్పాలి. ఈయన యెజ్రా యాజకుడు, శాస్త్రి. దేవుని హస్తము తనకు తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించింది. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటి? దేవుడి హస్తము తోడుగా ఉంది. ఆమేన్ చెప్దాం. దేవుడు కాదు, ఇక్కడ రాజు. అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు. దానికి అధికారుల కటాక్షం కావాలన్నా, ప్రజాప్రతినిధుల కటాక్షం కావాలన్నా, ఐఏఎస్, ఐపీఎస్ లేక ఇతర అధికారుల కటాక్షం కావాలన్నా ఎవరి హస్తం తోడుగా ఉండాలండి? దేవుని హస్తము తోడుగా ఉండాలి. దేవుని హస్తము ఏ కార్యాలు చేస్తుంది? సాహస కార్యాలు, సామాన్యమైన కార్యాలు కావాలి. జ్వరం తగ్గించడం, జలుబు తగ్గించడం కావు. కార్యాలు ఎలాంటివి అంటే అద్భుతమైన కార్యాలు. మీరు చూసారా లేదో, లావణ్య ఒకసారి మీరు నిలబడి అలా అలాగే అటుపక్క తిరగండి ఒకసారి. ఆమె ముఖములోని తేజస్సు చూసారా? ఆమెకు వచ్చే వ్యాధి ఏంటి?
ఆమెలో ఉన్న కళ ఏంటి, ఆమెలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జలుబు తగ్గింది, జ్వరం తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఈ సాక్ష్యాలు కాదండి. ఆయన ఎండిన ఎముకలను జీవింపజేసే దేవుడు, మరణకరమైన రోగాన్ని ఆయన బాగు చేసిన దేవుడు. ఆయన ఇప్పుడే చనిపోతామంటే 15 సంవత్సరాల ఆయుష్ని పెంచే దేవుడు. ఆయన ఇసుకే రాజకీయ కాదు, అది ఎవరికైనా. ఆయన పక్షపాతి కాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సాహస కార్యాలు చేసే హస్తం. ఆయన హస్తం తోడుగా ఉంటే ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించవలసిందే. చూస్తాను, చేస్తాను, చూద్దాం అన్నమాట అది జరగని పని. చేసి తీరుతాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇమానుయేలు సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే, నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు, అంతే. దేవుడు ఇస్తాడు, అధికారుల ద్వారా దేవుడు చేస్తాడు. మూడవదిగా 73వ కీర్తన 23వ వచనం. 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అయినను, ఆమేన్. నువ్వు ఎల్లప్పుడూ ఎవరితో ఉన్నావండి? ఎల్లప్పుడూ నీ యొద్ద. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఆయన సదాకాలం మీతో కూడా ఉంటాను చెప్పిన దేవుడు. ఆయన ఉంటాడు, కరెక్టే. నీవు కూడా ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉండాలి. సంగమా, ప్రభు యొద్ద ఉండాలి. ప్రభుత్వ వ్యక్తిగతమైన సంబంధం, కుటుంబ సంబంధం, సంఘ సంబంధం, సేవక సంబంధం, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. కలిగి ఉంటే బైబిల్ చెప్తున్నాడు, నా కుడి చెయ్య నీవు పట్టుకుని ఉన్నావు. ఆమె చెప్పాలి. దేవుడు అంటే మన కుడి చెయ్య పట్టుకున్నాడు. నరసింహ గారి తల్లి గారు దేవుడు పట్టుకుని ఉన్నాడు. దేవుడు తన కుడి చెయ్య పట్టుకుని ఉన్నాడు. గతంలో కలిగిన భయంకరమైన ఆపరేషన్లో ప్రభు స్వస్థ ఇచ్చాడు. ఆపరేషన్ విజయవంతంగా జరిగించబడ్డది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన గాయాలు చేయవాడు, గాయాలు కట్టువాడు, గాయాలు మాన్పువాడు కూడా ఆయన. ఎవరు? మన హేమ గారు చెప్తున్నారు, కరెక్టే. గాయం చేయవాడు, గాయం కట్టువాడు, గాయాలు మాన్పువాడు కూడా ఆయనే. ఆయన యెరూషలేమును కట్టువాడు, ఆయన సంఘాన్ని కట్టువాడు, ఇల్లును కట్టువాడు, కుటుంబాలను కట్టువాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. గృహాలను కట్టువాడు. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మన కొరకు నివాసములు కడుతూ ఉన్నాడు, గృహాలను కడుతున్నాడు. నా కొరకు సిద్ధపరిచింది సుందరము బంగారీళ్ళని పాట పాడుతుంటాం మనం. నాకై యేసు కట్టేను సుందరము బంగారీల్ అని పాడుతున్నాం. నిజంగా అదేంటి పాట కాదు. నువ్వు బంగారు వీధుల్లో నడుస్తావు, బంగారం మీద నడుస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన గృహాలు. అయినను నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు, కరెక్టే. నువ్వు ఆయనతో ఉన్నావా? ఆయన సంఘానికి హాజరవుతున్నావా, గైర హాజరవుతున్నావా? పరిస్థితులు బట్టి కాదండి, అన్ని కాలముల్లో కూడా ఆయనతో మనం ఉండాలి. ఆమేన్ చెప్దాం. అన్ని కాలములో ఉన్న యెహోవా అన్ని కాలంలో కూడా ఆయనతో పాటు ఉండాలి. అందరూ దానికి స్తోత్రం తెలియదు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను గనుక నా కుడి చెయ్యి నువ్వేం చేస్తున్నావు? పట్టుకుని. ప్రయత్నాలు ఆలోచించండి. అందరూ దేనికి స్తోత్రం చేద్దాం. సరిపోతుందండి? అలా అంటుందా, పొలం అంటుందా? రైట్. పొలం మనకు పని పర్లేదు, పోలా ఉంటే చాలు వేసవికాలంలో.
అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ఒక తల్లి పిల్ల కొరకు. ఆమె పేరు ఎవరంటే జోత్స్న. పాస్టర్ గారు నా కుమార్తెకి నడకొచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. నేను చేస్తుంది ఏంటంటే అదేందండి, ప్రభువా తన కుడి చేయి నువ్వు పట్టుకుని నడకను నేర్పించింది. ఆమె వెయిట్లెస్ పుట్టింది, వెయిట్ పెరిగింది, వయసు తగ్గి పెరిగింది. ఎవరో కాదు, రజనీ గారి యొక్క మనవరాలు. ఎవరు మర్చిపోయినా ఆమె ప్రతిరోజు ప్రార్థన చేయించుకుంటుంది ఫోన్ చేసి. ఆమె విశ్వాసం గొప్పదే. ఆ విశ్వాసం ఎవరి దగ్గర నుంచి వెళ్ళిందో? ప్రియా దగ్గర నుంచి వెళ్ళింది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు. నడక నేర్పించాలంటే ఆయన చేయి పట్టుకోవాలి. ఆ చేయి పట్టుకుని నడకను నేర్పువాడు ఆయన. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఎఫ్రాయిము, నేను నిన్ను చేయి పట్టుకుని నీకు నడక నేర్పిన వాడు నేనే. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు. కొందరు ముందుకు బంగడం పోతే వెనక్కి దిగుతుంటారు. దేవుడు అద్భుతకరంగా వెనక్కి దిగడం కంట బంగడం నేర్పించేవాడు, నిలబడడం నేర్పించేవాడు, అడుగులు వేయడం నేర్పించేవాడు, నడక నేర్పించేవాడు. అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉంటే నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు. అందరూ ఆమె చెప్పండి. ప్రభు యొద్ద ఉండాలండి. చాలాసార్లు పరిస్థితులను బట్టి మనం దేవుని విడవడం కాదు, ఆయన మనం విడవకుండా ఉంటే ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉంటాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. దేవుని హస్తము తోడుగా ఉన్నందున అతడు అనగా ఆ యాజకుడు, ఆ శాస్త్రి ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించను. 73వ కీర్తన 23వ వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయ నువ్వు. ఆయన యొద్ద నువ్వు ఉంటే ఆయన నీ కుడి చేయ ఆయన పట్టుకుని ఉంటాడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం, అలాంటి ఇశ్రాయేల్ పట్ల చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే ఆయన హృదయం ఎటువంటి హృదయం అంటే రాత్రి హృదయం అయిపోయింది, కఠిన హృదయం అయిపోయింది. నేను మరి శ్రీకాకుళంలో పరిచర్య ముందు ఏంటంటే ఫస్ట్ పరిచర్య గారా. ఆదివారం మధ్యాహ్నం వెళ్ళి అక్కడ కొత్తపేటలోని శ్రీరామ్మూర్తి గారి ఇంటి దగ్గర ఆరాధన ప్రారంభించాం. పాస్టర్ గారు, మా హృదయాలు రాత్రి హృదయాలు కాంక్రీట్ హృదయాలు అని అనేవారు. దేవుడు అద్భుతకరంగా దేవుడిసండి. ఆయన బండను బద్దలు చేసే ఆయన సుత్తి వంటిది ఆయన వాక్యం. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆయన మాట అగ్ని వంటిది. మా హృదయాల కాంక్రీట్ అయినా రాత్రి హృదయాలైనా దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రియమైన దేని మాంస హృదయాలుగా మార్చే దేవుడు. అప్పుడు దినాల్లో ఏంటంటే మార్పు ధర్మారావు గారు అని, మార్పు రామారావు గారు క్షమించింది, ఆయన హయాంలో అంతా కూడా ఉండేది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదాం. వారు ఎదుటి ధైర్యంగా వెళ్ళి అక్కడ కూడా మందిరానికి స్థలం అడగడం జరిగింది. అయితే వారు ఇచ్చే స్థలం అది అనుకూలమైన స్థలం లేని కారణందన మేము విడిచిపెట్టేసాం. ఆ శ్మశానం దగ్గర ఇస్తూ ఉన్నారు. ఎందుకు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు? ఆ శ్మశానానికి శవాన్ని పట్టుకెళ్ళినప్పుడు శ్మశానం వైరాగ్యం అనేది ఉంటుంది. దానివల్ల భయము, భక్తి, దేవుడు అంటే భయం ఉంటుంది కదా పాస్టర్ గారు అన్నారు. ఆయన నిజంగా ఆయన ఇస్తారు, కానీ మనలో వెళ్ళడానికి భయపడిపోయారు. అక్కడ స్థలం అక్కడ అవ్వలేదు, మనం అక్కడ మందిరం అక్కడ ఏర్పడలేదు. ప్రియమైన దేవుని ఎందుకు నేను చెప్తున్నాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తం రాత్రి హృదయాలను ఏం చేసేవాడండి? మాంస హృదయాలుగా మార్చే దేవుడు. దానికి స్తోత్రం తెలియదు. ఆయన బలమైన హస్తము చేత అదేందండి వారిని విడిపించింది. అదేందండి విడిపించకుండా వదిలేసే దేవుడు కాదు. ఆయన హస్తము
ఫరో నుండి కూడా, ఫరో హృదయం కఠినపరిచినప్పుడు కూడా ఆయన వారి నుండి విడిపించను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఫరో నుండి విడిపించను, ఎర్ర సముద్రం నుండి విడిపించను, హల్లెలూయా, ఐగుప్తు నుండి విడిపించను, ఫరో తెగుల నుండి విడిపించను. తెగులు అయిపోయింది అనుకుంటే మళ్ళీ కరోనా ప్రభావం కొంత ఉందని ఇప్పుడు అక్కడక్కడ కరోనా ప్రభావాలు కూడా మళ్ళీ చోటు చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని హస్తం అట బలమైన హస్తము, విడిపించే హస్తము. దానికి స్తోత్రం. రెండవది ఏంటంటే అపొస్తలుల కార్యం 4:28. అపొస్తలుల కార్యం 4:28 చదవాలి. 4వ అధ్యాయం 28వ వచనం. ఏవి జరిగి వల్లని నీ హస్తమును నిర్ణయించను, సంకల్పించను, ముందు నిర్ణయించను, వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను. అంటే మన సందర్భం ఏంటంటే ఆయన హస్తం ఏంటంటే సంకల్పించే హస్తం. అందరూ ఆమె చెప్పాలి. ఆయన చెయ్యి సంకల్పించే హస్తం. మనం తలంచింది అవ్వదు, ఒకసారి ఆలోచించింది అవ్వదు. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఇమ్మానుయేలు సంఘం పట్ల కూడా అదే, దేవుని సంఘం ఉందనుకున్నాం. రెండోది మధ్యలోని ఇల్లు అన్నాడు మన యవన సేవకులు బెన్ని. లేదు, ముందు ఈ 2 కంటే ముందు నీకు పెళ్ళి అవ్వాలని దేవుడు పెళ్లి చేశాడు. అర్థమైంది. దానికి స్తోత్రం తెలియదు. అంటే బైబిల్ చెప్తుంది ఆయన హస్తము సంకల్పించే హస్తము. ఏవి జరిగే వల్లని నీ హస్తము నిర్ణయించను, ముందే నిర్ణయించను, వాటన్నిటికీ చేయటికే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన అంటే యేసునికి, ఆయన తరపున ఎవరికైనా సేవకులకి అవ్వచ్చు, నీకు అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, మనకు అవ్వచ్చు. ఆయన హస్తం ఏంటంటే సంకల్పించే హస్తం. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. 139వ కీర్తన 16వ వచనంలో చూస్తే, 119వ కీర్తన 16వ వచనంలో చూస్తే, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చదవండి. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. చదవండి. దాని ముందు నేను చదివింది చదవండి. 139వ కీర్తన 16వ వచనం. 139:16. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మనకు తెలియదు ముందు ఏం జరుగుతుందో, వెనక ఏం జరుగుతుందో, ఆది ఏమిటి జరుగుతుందో, అంతం ఏమిటి జరుగుతుందో తెలియదు. ఆది అంతము తెలిసిన దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన అల్ఫా ఒమేగా. అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతమై ఉన్నాడు. ఆయన అంతమై ఉన్నాడు, ఆయన ఆది కూడా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. నా దినములన్నీ నీ గ్రంథములో అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు అన్నది ఆయనకు తెలుసు, మనకు తెలియదు అనే విషయం. దేవునికి స్తోత్రం తెలియదు. అది కూడా దేవుని హస్తము నిర్ణయిస్తుందంటే దేవుని హస్తం చేత రాయించబడ్డది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలియదు. నీ దినాలు ఎన్ని, నీ నెలలు ఎన్ని, నువ్వు నెల తక్కువ వాడిగా పుడతావా, లేకపోతే 11 నెలలకు పుడతావా, 9 నెలలకు పుడతావా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు, దానికి స్తోత్రం తెలియదు. అన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఎవరంటే దేవుడు. దేనికి స్తోత్రం తెలియదాం. నీ హస్తము ఏమి జరిగే వల్లని ఈ హస్తము నిర్ణయించును, సంకల్పించును, నా దినాలన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయెను. అందరూ దేనికి స్తోత్రం తెలియదాం. అందుకోసం మనం ఏం చేయండి, ఎదురుగా ఉన్నది చేయండి, కనబడిన దాన్ని కళ్ళ కనవద్దు. అమ్మా, ఎదురుగా ఉన్నది ఈరోజు ఏం చేయాలో అది చేయండి. రేపటి కోసం
అదే రేపటికి రూపు లేదు. రేపటిని కూడా చింతించొద్దు. నేను రేపు ఇది చేస్తాను అనుకోవద్దు. అదే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అనే విషయానికి జ్ఞాపకం ఉంది. రేపుకు రూపు లేదు, రేపటికి కూడా చింతపడదు. రేపేమి సంభవించినా మీకు తెలియదు. ఎదురుగా ఉన్నది చేయండి. కనబడిన దాని కొరకు కలలు కనవద్దు. దేనికి స్తోత్రం తెలియదు. ఎందుకంటే ఆయన హస్తము సంకల్పించే హస్తం. అంటే ఇంకా హస్తం అంటే సప్లై సామాన్లు హస్తం అనుకుంటున్నారేమో. చెయ్యి, ఆయన చెయ్య సంకల్పించే చెయ్య. దేనికి స్తోత్రం. విడిపించే చెయ్య. దేనికి స్తోత్రం తెలియదు. నీ దినాల నీళ్ళు రాసే చెయ్యి. దేనికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. ఆయన చేయితో నిన్ను పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన వద్ద ఉంటే మాత్రం. హల్లెలూయా. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు ఏ మనవి చేసినా అదేందండి. నీకు అక్కడ ఆరెంజ్ సిగ్నల్ ఉండదండి, అన్ని గ్రీన్ సిగ్నల్సే. రెడ్ సిగ్నల్స్ ఉండదు, అన్ని గ్రీన్ సిగ్నల్సే. దానికి స్తోత్రం. ఆయన హస్తము సామాన్యమైన కార్యాలు చేసేది కాదు, సాహసమైన కార్యాలను చేసేది. మూడవది, ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే ఇంకో మాట, యోహాను సువార్త 10:28. ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 10వ ఆయన గొర్రెల కాపరి, గొర్రెల కోసం చెప్తున్న మాట. యోహాను సువార్త 10:28. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరించుడు. చూసారా, ఇక్కడ నేను గొర్రెలకి మంచి కాపరిని అంటాడు. ఎవరు? యేసు ప్రభు. గొర్రెలు ఎవరు? మనము. దానికి స్తోత్రం. ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. దానికి స్తోత్రం. ప్రాణం పెట్టడమే కాకుండా ఆయన ఏం చేస్తా ఉంటున్నాడట బైబిల్లో, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను. జీవాన్ని కాదండి, నిత్యము జీవించే జీవితాన్ని నేను ఇస్తున్నాను. కనుక అవి అన్నటికీ నశింపవు. ఎంత నశింపజేయాలన్నా నశింపవు. ఎవడిని వాటిని నా చేతుల నుండి అపహరింపడు. కాబట్టి ఆయన చేతుల్లో నుండి ఏ గొర్రె కూడా అపహరింపబడదు. అపహరింపబడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థమైందండి. కానీ దేవుడు అపహరింపనీయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన చెయ్య మనల్ని అపహరింపనివ్వకుండా భద్రత ఇస్తుంది. అందరూ చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపడచ్చు. కనుక మరి ముందు సంఘములో ఉన్న గొర్రెలని దేవుడు అపహరింపకుండా ఆయన కాపాడే చెయ్యి. అందరూ దానికి స్తోత్రం తెలియదు. అందరి కన్ను ఇమ్మానుయేలు సంఘం పైనే కన్ను ఉంది. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం. మనం ఎవరంటే పిచ్చికి లాంటి వాళ్ళం, పట్టుకుంటూ దొరకని వారం మనం. పిచ్చికి పైన బ్రహ్మాస్త్రాల్లాగా. అర్థమైందండి. క్రూరమైన మృగాలు, తోడేళ్ళు, అదేందండి పులులు, సింహాలు, అదేందండి వేటాడుతూ ఉన్నాయి. అయితే దేవునికి భద్రత మాత్రం ఆయన చెయ్య మనపై ఉంటుంది. ఆయన గొర్రెలకి నిత్య జీవము ఇచ్చాను. అన్యులు అంటే ఎవరంటే అల్పజీవులు. దేనికి స్తోత్రం. అన్యులు. అక్కడ విశ్వాసులు ఎవరంటే నిత్య జీవులు. మరి విశ్వాసులు అనిలమా? విశ్వాసులు అనిలమా? డౌటా? విశ్వాసులు అనిలా? విశ్వాసులు అందరూ దేనికి? అన్నిలు అల్పజీవులు, విశ్వాసులు నిత్య జీవులు. మనం ఎన్నటికీ నశింపం. కరోనా వచ్చిన నశింపం. శాశ్వతపాటు కరోనా రాలో తెలుసా ఒకరికి కూడా? పేట అంతరికి కూడా కరోనా రాలేదు. కారణం ప్రేమైన దేవుని బట్టి. దేవునికి స్తోత్రం తెలియదు. దేవుని హస్తము మనల్ని అపహరింపనివ్వదు. దేవునికి స్తోత్రం తెలియదాం. ఎన్నటికీ నశింపవు. ఎవడన్నా వాటిని నా చేతుల నుండి
అపహరింపడు. అందుకే యేసయ్య గారు రాసిన పాట, ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవు చిన్న గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ నీవు విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా. దానికి స్తోత్రం. ఆయన ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయవిడేవిక, ఆయన కాపాడే దేవుడు. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు ఇంత చెప్పాను కదా, ఇంకో చివరిగా 32వ కీర్తన 4వ వచనం, ఎవడును వాటి నా చేతిలో నుండి అపహరింపడు. కొంతమంది యొక్క జీవితాలు ఎలాగుందంటే 32వ కీర్తన 4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా దివారాత్రులు ఉండెను. అంటే చాలా మంది తెలియకంటే ఇంగ్లీష్ తెలుసు చాలా మందికి. తోటకూర అమ్మిన ఆవిడకి, అమ్మ నీ సెల్ నెంబర్ ఎంత అంటే 2 3 చెప్పదు, 2 అండి, 9 అండి, 7 అండి. ఈ యొక్క మరి తోటకూర ఎన్ని కట్టలు అంటే 20 అండి అంది. వస్తుంటే మా వీధిలోకి ఆమె ఎప్పుడు కూడా చెప్తారండి, ఆమె చాలా హుషారుగా ఉంటుంది, అమ్మడం కూడా అలాగే అమ్ముతుంది, అలాగే సేల్ కూడా వేరంగా అయిపోతుంది. ఆ మాట్లాడే విధానం ఏంటంటే ఇంగ్లీష్, అందరికి శ్రద్ధానికి స్తోత్రం తెలియదాం. అలాగే ఇక్కడ రాయబడుతున్న మాట చదవండి ఒకసారి. దివారాత్రులు అంటే ఏంటి? ఇప్పుడు దివారాత్రి జంక్షన్ అంటే ఎవరైనా తెలుస్తుందా? డే అండ్ నైట్ జంక్షన్ అంటే తెలుస్తుంది. అసలు డే అండ్ నైట్ జంక్షన్ పేరు ఎలాగొచ్చింది తెలుసా? డే అండ్ నైట్ మెడికల్ స్టోర్ అని ముందు అక్కడ కట్టి పేరు పెట్టారు. అప్పటి నుంచి అయితే డే అండ్ నైట్ జంక్షన్ అని పేరు పెట్టడం జరిగింది. అందరికి శ్రద్ధ. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను. నా శారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. చూసారా ఏంటిది? చాలా నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. మనం సారము వెదజల్లాలి. బైబిల్ చెప్తుంది మన జాడలు సారం, నీ జాడలు సారము వెదజల్లాలి. కానీ అసలు ఏడైపోతుంది, ఎండిపోతుంది. రాబడుతుంది, నీ చెయ్యి నా మీద భారముగా ఉండిన కనుక, బరువుగా ఉండిన కనుక వేసవి కాలమున నా సారం ఎండినట్టు అయ్యాను. నీ సారం ఎండిపోయిందా? వెదజల్లుతున్నావా? నీ సారం సువాసన ఇస్తుందా? గబ్బు వాసన వస్తుందా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నీ చెయ్య నా మీద భారంగా ఉందా, తేలిగ్గా ఉందా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సముద్రం నా దగ్గర నన్ను మీకు విశ్రాంతి కలుగజేస్తుంది. అది 28వ వచనం తెలుసు. 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకి అర్థమైందండి విశ్రాంతి
నెమ్మది జరుగుతుంది. అందరికి శ్రద్ధానికి స్తోత్రం. నీ సారం వేసవి కాలం ఎన్నట్టయిందా? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6, 9 ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. చదవాలి ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 5వ అధ్యాయం 6, 9. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అంటే అష్టోది దేవతను పూజించేవారు ఎవరండి? ఫిలిస్తీన్కి భారంగా ఉంది కనుక అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి, గడ్డల రూపంలో మొత్తి వారిని హతము చేయబడ్డారు. చాలా మంది గడ్డలు వచ్చారు. గడ్డల రోగాల చేత వాళ్ళు లయమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టించిన సృష్టికర్తని మరచి నువ్వు సృష్టిని పూజిస్తున్నావా? అది దేవుని హస్తం భారంగా ఉంటుంది. తెలియక చేస్తే నేను క్షమించబడ్డాను అనే పౌలు అంటాడు. తెలిసి చేస్తే ఆయన శిక్ష విధించేవాడు. ఆయన చెయ్య నీ మీద భారంగా ఉందా? ఒకసారి చెక్ చేసుకోవాలి. నీకు తేలిగ్గా ఉందా, భారంగా ఉందా? ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తము, సామాన్యమైన కార్యాలు కాదు. ఆయన హస్తం తోడుగా ఉంటే నువ్వు ఏ మనవి చేసినా అక్కడ గ్రీన్ సిగ్నలే. దేనికి స్తోత్రం? పచ్చంకి సంతం పడిపోవడమే. ఎందుకంటే ఆయన నీ చెయ్య పట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన వద్ద ఉన్నావు కనుక. నువ్వు లేకపోతే ఆయన ఏమీ చేయడు. ఆయన హస్తం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. నీ పట్ల సంకల్పం కలుగుతుంది. దేనికి స్తోత్రం. తుమ్ము శంకర్రావు గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు సంకల్పం అంటాడు. ఆయన సంకల్పం ఏమి సంకల్పించను? దేనికి స్తోత్రం. నీ దినాలు లెక్క ఆయనకు తెలుసు. నువ్వు లెక్కలేనంతగా నడుస్తున్నావో, లెక్క కలిగి నడుస్తున్నావో. యోబు వలే నా అడుగుల లెక్క నాకు తెలిసి ఉందంటాడు. కొంతమంది తెలియక ఉంటున్నారు, లెక్క చేయరు. బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ దినములని ఆయన గ్రంథములో లిఖితములాయి. ఎదురుగా ఉన్నది మాత్రం చేయండి, కనబడిన దానికి కళ్ళ కనొద్దు. ఎందుకంటే ఆయన గొర్రెలకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అల్పజీవులుగా ఉండాలని కాదు, నిత్య జీవులుగా ఉండాలని. మనం ఎన్నడూ నశించకూడదని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు అతన్ని అనుగ్రహించిన. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నశించడానికి రాలేదు. ఆయన చేతుల నుండి ఏ గొర్రె కూడా అపహరింపబడదు. దావీదు చేతిలో ఉన్న గొర్రె అర్థమైందండి. సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి విడిపించినది దావీదే. మరి దేవుడిని యెహోవా చేతిలో ఉంటే నిన్ను కూడా అపహరింపకుండా ఆయన కాపాడుతాడు. నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. లావణ్య నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. రుక్మిణి గారు మీ ప్రాణాన్ని కాపాడుతాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక దేవుడి కార్యాన్ని చేసే దేవుడు ప్రభా, ఆయన హస్తం కింద మనం ఉందాం. ఆయన మన జీవితంలో దేవుని హస్తం గురించి ఆలోచించాను. ఆ హస్తం ప్రభా నాకు తోడుగా ఉంచండి, నేను భారంగా ఉంచదు తండ్రి. ప్రభా తేలిగ్గా చేయండి. నన్ను, నా కుటుంబము, నా సంఘం కూడా అపహరింపకుండా ప్రభా కాపాడండి అని దేవుని సన్నిధిలోని ప్రార్థిద్దాం. దేవుడి వచ్చినాన్ని దీవించుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, కన్ను మూసుకుందాం. వాక్య ఫలింపు కొరకు ముందు ప్రార్థన చేసేద్దాం. ఎందుకంటే అందరూ తల్ల వంచండి, కన్ను మూసుకుందాం. సర్వకృపాణ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభా, మా జీవితంలో నీ హస్తం గురించి మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తాం. మీ హస్తం భారంగా ఉంచాము కాదు తండ్రి, మమ్మల్ని మా భారాన్ని తొలగించే తేలికైనది తండ్రి. ప్రభా, ఎల్లప్పుడూ నీ యొద్ద మేము ఉండేవారంగా
నీ హస్తం ప్రభావం ద్వారా ప్రభా తోడును దీవెన పొందడానికి అపహరింపబడకుండా తండ్రి మమ్మల్ని మా సంఘాన్ని కాయను తండ్రి. ఎవరిని మరింకితోని గర్జించవాలే సాతాను వెదకుతూ తిరుగుతుంది తండ్రి. ప్రభా ఈ సమయం ప్రభా మా పరిచర్యను సంఘాన్ని మమ్మల్ని మీరు కాపాడండి. మీరే మహిమ పొంది మాకు కలిగినది కూడా కాపాడండి. ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని జవాబును దయచేయం. యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం మనము